ఇక బీజేఎల్పీ నేతగా ఏలేటి మహేశ్వర్ రెడ్డి భారతీయ జనతా పార్టీకి సంబంధించి బీజేపీ ఎల్పీ లీడర్ ఎప్పుడా అనంటే అసెంబ్లీ సమావేశాలు ముగిసినాక ఇచ్చారు. భారతీయ జనతా పార్టీలో ఎన్నికల ముందు అనేకమైనటువంటి రాజకీయమైనటువంటి కొన్ని పగుళ్ళు ఏర్పడ్డమాట వాస్తవం. దాంట్లో బండి సంజయ్ని తీసేసి కిషన్ రెడ్డికి ఇచ్చి ఆ తర్వాత బీసీ ముఖ్యమంత్రిగా ప్రకటించిన తర్వాత కిషన్ రెడ్డిని ఎట్లా చేశారనేటువంటి చర్చ ప్రజల్లో వచ్చింది, రాజకీయ వర్గాల్లో వచ్చింది, మీడియా హౌసెస్లో కూడా ఈ చర్చ జరిగింది. బీసీని ముఖ్యమంత్రి చేస్తున్నప్పుడు బండి సంజయ్ని ఎందుకు తీసేశారు అనేటువంటి అంశంపైన పార్టీ అంతర్గతమైనటువంటి విషయాలు కాబట్టి అంతర్గతంగా ఏం జరిగింది, సంజయ్ని ఎందుకు తీయాల్సి వచ్చింది అనేటువంటి విషయాన్ని చెప్పలేనటువంటి పరిస్థితుల్లో పార్టీ ఉండిపోయింది. కిషన్ రెడ్డికి ఇచ్చిన తర్వాత ఇక మేము బీసీనే ముఖ్యమంత్రి చేస్తాం కాబట్టి కిషన్ రెడ్డి పోటీ చేయడం లేనటువంటి క్లారిటీ ఇచ్చేసి కిషన్ రెడ్డి ఎక్కడ పోటీ చేయలేదు. సో బీసీలు ఎవరు గెలిచినా బీసీలకే పార్టీ అధికారంలోకి వస్తే బీసీ ముఖ్యమంత్రి అవుతారని చెప్పారు. బీసీ ముఖ్యమంత్రి కాదు, భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రాలేదు, 8 సీట్లు గెలిచిన తర్వాత బీసీ ముఖ్యమంత్రిగా ప్రకటించిన తర్వాత ఒక బీసీని శాసనసభ పక్ష నేతగా ఎందుకు ఎన్నుకోలేదనేటువంటి ప్రశ్నకు ఇప్పుడు భారతీయ జనతా పార్టీ సమాధానం చెప్పాల్సినటువంటి పరిస్థితిలోకి వెళ్ళిపోయింది. మహేశ్వర్ రెడ్డికి రెండోసారి ఉన్నాడు, పాయల్ శంకర్ ఒకటోసారి ఉన్నాడు, రాజాసింగ్ బీసీ, రాజాసింగ్ మూడోసారి ఎమ్మెల్యే ఉన్నటువంటి వ్యక్తి. ఆయనను మూడోసారి గెలిచిన తర్వాత వరుసగా 3 సార్లు భారతీయ జనతా పార్టీలో గెలిచినటువంటి వ్యక్తికి ఎల్పీ లీడర్గా ఇవ్వకుండా, శాసనసభ పక్ష నాయకుడిగా ఇవ్వకుండా మహేశ్వర్ రెడ్డికి ఇవ్వడం అనేటువంటిది ఎట్లా అనేటువంటిది ప్రజల్లో ఒక చర్చ వస్తుంది. బీసీ ముఖ్యమంత్రిని చేస్తా అని కనీసం బీసీని ఒక ఎల్పీ లీడర్గా కూడా చేయలేకపోయారు. పాయల్ శంకర్ను ఎల్పీ లీడర్గా చేశారు. ఉన్న 8 మందిలో 5కి 6కి అన్ని పదవులు వచ్చాయి. ఎమ్మెల్సీ ఏవిఎన్ రెడ్డి ఒక్కడే ఉన్నాడు కాబట్టి బీజేపీ ఎమ్మెల్సీ ఆయనే అక్కడ ఉన్నటువంటి ఎల్పీ లీడరు బీజేపీకి శాసనసభ పక్ష నాయకుడు అవుతాడు. కానీ ఇక్కడ ఉన్న దాంట్లో మీకు 3 బీసీలు ఉన్న తర్వాత ఒక బీసీని ఎల్పీ లీడర్గా చేయకుండా ఒక రెడ్డిని ఎల్పీ లీడర్గా చేయడం ఎట్లా అనేటువంటి దానిపైన ఒక చర్చ మాత్రం వస్తుంది. దీనికి సంబంధించినటువంటి దాంట్లో మీరు భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా ఒక సమాధానం చెప్పాల్సినటువంటి పరిస్థితి వస్తుంది, ఎందుకు ఇట్లా జరిగింది అనేటువంటిది.